అల్లు అర్జున్ అరెస్ట్ రేవంత్ సర్కార్కి లాభమా నష్టమా అంటే ప్రభుత్వానికి నష్టమేమీ ఉండదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన పరిధిలో ఉన్నంత వరకు సినిమా టికెట్ ధరల్ని పెంచుకోమని చెప్పింది పెంచుకున్నారు. బెనిఫిట్ షోకి, ప్రీమియర్ షోస్కి పర్మిషన్ ఇచ్చింది వేసుకున్నారు. సంధ్యా థియేటర్లో షో చూడడానికి వెళ్ళాడు అల్లు అర్జున్. ఇక పోలీసులు వారి డ్యూటీ చేశారు. అయినా జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. ఒక మహిళ ప్రాణం పోయింది. ఇందులో ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం ఉంది అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేశారు. అలాగే చట్టం తన పని చేసింది. అల్లు అర్జున్ని అరెస్ట్ చేసింది. ఒక రాత్రి జైల్లో పెట్టింది. ఇందులో ఉద్దేశపూర్వకంగా చేసిందేమీ లేదు అనే విషయం తెలుస్తోంది. హైడ్రా విషయంలో నాగార్జున కన్వెన్షన్ సెంటర్పై ఎలా చర్యలు తీసుకున్నారు, ఇప్పుడు అల్లు అర్జున్ మూవీ విషయంలో జరిగిన సంఘటన విషయంలో అలాగే ఉన్నారు. ఇక ఇప్పుడు బాలయ్య విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి పని చేయడం లేదు. కానీ సోషల్ మీడియా మాత్రం రేవంత్ రెడ్డి కావాలనే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించారు అంటూ ట్రోల్స్ చేస్తున్నాయి. అలాగే బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు కూడా రేవంత్ రెడ్డిని ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ట్వీట్లు చేస్తూ కాంగ్రెస్ని బద్నాం చేయడానికి కంకణం కట్టుకున్నారు. అంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం వలన కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రేవంత్కి కానీ ఏమన్నా లాభం ఎందుకుంటుంది? అయితే ఇక్కడ అసలు గమనించాల్సిన విషయం ఏంటంటే సినిమా పిచ్చి ఆంధ్రాలో ఉన్నంత తెలంగాణలో కనిపించదు. అలాగే కులం ఈక్వేషన్స్ కూడా ఆంధ్రాలో ఉన్నంతగా తెలంగాణలో పట్టించుకోరు. ఏపీలో ఏ కులం వాళ్ళ సినిమాను వాళ్ళు మాత్రమే హైప్ చేసుకుంటూ వస్తారు, మిగతా వాళ్ళు పట్టించుకోరు. ఇక దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్కి ఇంత హైప్ ఇస్తోంది కూడా ఏపీ సోషల్ మీడియా పోస్టులు అనే విషయం తెలుస్తోంది. ఎందుకంటే సినిమా వాళ్ళ అరెస్టులను తెలంగాణలో అంతగా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఏపీలో మాత్రం సినిమా వాళ్ళ అరెస్టులు అంటే చాలు ఎంతకైనా తెగించేస్తారు. కొన్ని పార్టీలు వాళ్ళ సోషల్ మీడియా ఇక వాళ్ళు రెచ్చగొట్టే పోస్టులు, మాటలు, ట్వీట్లు తప్ప వేరే ఏమీ ఉండదు. ఇప్పుడంతా అదే కనిపిస్తోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్కి రేవంత్కి సంబంధం ఏముంది? రేవంత్కి అల్లు అర్జున్ ఇష్యూ తప్ప వేరే ఇష్యూస్ ఏమీ లేవా? పోనీ ఆయనకి ఇలా చేయటం వల్ల ఏమైనా పేరు వస్తుందా? ఇంకేమైనా వచ్చి పడుతుందా? ఏమీ ఉండదు. ఎదురు మళ్ళీ ఆయనే మాటలనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి రాష్ట్రం గురించి, ప్రజల గురించి వదిలేసి కేవలం పుష్ప అంటూ, అల్లు అర్జున్ అంటూ ఆయన వెనక తిరిగి కక్షగట్టి అరెస్ట్ చేయించేంత ఏమీ ఉండదు అన్న విషయం ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. పుష్ప మూవీ ప్రమోషన్స్లో నష్టం జరిగింది, నివారణ చేసుకున్నారు. చట్టం కూడా తన పంతాన్ని చేసుకెళ్ళింది. ఇక్కడ రేవంత్ని వేలెత్తి చూపించడానికి అంటూ ఏమీ లేదు. కాబట్టి అసలు ఈ ఇష్యూ మీద బీఆర్ఎస్ వాళ్ళు కానీ, మిగతా పార్టీలు కానీ రేవంత్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం అంత కరెక్ట్ కాదు. అసలు ఈ మూవీని కానీ, ఈ ఇష్యూని కానీ ఇంత పెద్ద భూతద్దంలో చూపించాల్సినంత విషయమూ కాదు. కాకపోతే అల్లు అర్జున్ కొంచెం పెద్ద సెలబ్రిటీ అనే సోషల్ మీడియా భుజాన్ని మోస్తూ హైలైట్ చేస్తోంది. కానీ అదే పనిగా అల్లు అర్జున్ ఇష్యూని బాగా ఎక్కువ చేసి చూపించేంత సీన్ అయితే లేదు. ఇలాంటి విషయాలన్నీ కాలగర్మలు కలిసిపోతాయి, కానీ ఈ మాటలు మాత్రం మిగిలిపోతాయి. ఇవాళ రేపటిన యూత్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అసలు ఈ కులాల గొడవల్ని పట్టించుకోవడం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ సినీ సెలబ్స్ విషయాలను పట్టించుకునేంత తీరికైతే ఎవరికి ఉండడం లేదు. అయితే ఈ మొత్తం విషయంలో అసలు విషయం పక్కదారి పట్టింది. అల్లు అర్జున్ను పరామర్శిస్తున్నారు తప్ప ఈ ఘటనలో చనిపోయిన మహిళ రేవతి ఫ్యామిలీని ఏ సినీ సెలబ్రిటీ వెళ్ళి పలకరించలేదు, ఏమీ చేయలేదు. అంటే ఎవరి పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారో తెలుస్తోంది. అంటే ఫైనల్గా అల్లు అర్జున్ ఇష్యూ పెద్దగా హడావిడి చేయాల్సిందైతే లేదు అనేది తెలుస్తోంది.